సో చాలా మందికి ఈ మధ్య షుగర్ ప్రాబ్లం చాలా ఉంటుంది కదా. మన ఇంట్లలో అందరికీ చాలా ఇయర్స్ నుంచి అలవాటు పుల్కాలు. సో పుల్కాల ద్వారా షుగర్ తగ్గించుకొని, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పుల్కాలు తింటే బెనిఫిట్ అయ్యేలాగా, షుగర్ కంట్రోల్ అయ్యేలాగా, అండ్ చాలామందికి వైటమిన్ B12 కూడా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఒక పుల్కాతోటి మల్టిపుల్ బెనిఫిట్స్ వచ్చేలాగా ఏమన్నా చిట్కాలు మీ దగ్గర ఉన్నాయి? ఒకవేళ షుగర్ వచ్చినప్పటికీ కాంప్లికేషన్స్ రాకుండా షుగర్ బాగా కంట్రోల్లో ఉండేదానికి కూడా మంచి పుల్కా ఎట్లా తయారు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాం చూడండి. సో ఈ పుల్కా గోధుమ పిండితో మైదా పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్ పిండితో కానీ తయారు చేసుకోవాలి. ఈ ఉదాహరణకి 2 పుల్కాలు తయారు చేసుకోవాలంటే 2 పుల్కాల పిండిలో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు పనసకాయల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది మేడం, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. 2-3 టీ స్పూన్ పనసకాయల పొడి, 1 టీ స్పూను మెంతులను వేయించి చేసినటువంటి పొడి కలిపేసేసి, వాటర్ కలిపేసేసి ముద్దలాగా చేసేసి కాసేపు నానబెట్టేసేసి, సో ఆ విధంగా రోటీ మేకింగ్ ప్రాసెస్ వరకు వచ్చిన తర్వాత రోటీ తయారు చేసుకొని కానీ పుల్కా తయారు చేసుకొని కానీ ఆ 2 పుల్కాలు తినడం వల్ల చిన్న వయసులో షుగర్ రాకుండా ఉంటుంది. షుగర్ వచ్చినప్పటికీ బాగా నియంత్రణలో ఉంటుంది, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మేడం.